తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం సరికాదని సిపిఎం పార్టీ నేతలు పేర్కొన్నారు. కేంద్రం తీరును ఖండిస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ వ్యతిరేకతతో ఉందని, అదే పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో ఆమోదం తెలిపి తెలంగాణలో మాత్రం ఈ అంశాన్ని విస్మరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ను ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించకుండా తొక్కిపెడతా ఉన్నది, బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కానీ 8 మంది ఎంపీలు, అందులో మినిస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ బీసీ, కిషన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా బీసీలందరూ కోరుకుంటూ ఉన్నారు, బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కోరుతూ ఉంటే మేము చేర్చము అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇలా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడడం అని అంటే బీజేపీ బీసీలకు ఎంతటి వ్యతిరేకంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది. ముస్లింల బూచి చూపి ఈ రోజున బీసీ రిజర్వేషన్ను ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్ను ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం అన్యాయం చేశారని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మిమ్మల్ని గెలిపించి పార్లమెంటుకు పంపించడం అన్యాయం చేసినట్ట, అసెంబ్లీకి పంపించడం అన్యాయం చేసినట్ట అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అందుకని బీజేపీ పట్ల బీసీ సోదరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాము. అలాగే బీసీ రిజర్వేషన్ను ఆమోదించుకునేంత వరకు బీజేపీ పట్ల కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసము ప్రజలందరూ ఐక్యంగా పోరాటాలు నిర్వహించి బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తూ ఉన్నాం.